సంస్కృత శ్లోకాలతో ఉన్నటువంటి మహాభారతాన్ని చిక్కటి తెలుగులో చక్కగా అర్థమయ్యేలా మార్చినటువంటి అనేక మహాభారతం వృషశ్రీ భారతం అని చెప్పేసి అలాగే రకరకాల తిరుమల తిరుపతి దేవస్థానం మహాభారత పుస్తకాలు ఇట్లాంటివి కొన్ని రకరకాలు ఉన్నాయి. భారతమైన రామాయణమైనా సరే సాధారణ పరిభాషలో అర్థమయ్యేలాగా రాసుకొచ్చారు. వీటిట్లో మహాభారతాన్ని కనుక ఒకసారి చదివితే కురుక్షేత్రం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సేనలు వచ్చినాయి అక్కడ. ప్రపంచ యుద్ధం, ఆనాటి ప్రపంచ యుద్ధం అది. అన్ని వర్గాలు దాంట్లో ఒక్కొక్క వాళ్ళు ఎవరైతే కౌరవులకి సపోర్ట్ చేసే సైన్యం, పాండవులకు సపోర్ట్ చేసే సైన్యం, వీళ్ళకి 9 అక్షోహిణులు, వాళ్ళకి 11 అక్షోహిణులు, 7 అక్షోహిణులు, వాళ్ళకి 11 అక్షోహిణులు ఏవైతే ఉన్నాయో, అంటే దగ్గరగా ఈ వచ్చినటువంటి అక్షోహిణులో కూడా మళ్ళీ ఓ 10 రాజ్యాలు ఉంటాయి. ఇలాంటి అక్షోహిణులు అన్నిట్లలో కూడా వాళ్ళ లక్షణాలను బట్టి చూస్తే ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు అన్నది ఇవాల్టి కాలమాన పరిస్థితుల ప్రకారం ఏ దేశం వాళ్ళు అర్థమవుతుంది. ఒకప్పుడు అఖండ భారతం అదే అని చెప్తుంటారు హిందూ అయితే ఇప్పుడు వాళ్ళ ఆలోచనల్ని ప్రతిబింబింపచేస్తూ ఇండోనేషియా ఒకప్పుడు భారతదేశంలో భాగమైన వాళ్ళు తర్వాత మతం మారిందంటారు. ఇండోనేషియన్ ప్రెసిడెంట్ సుబాంటో తాజాగా డిక్లేర్ చేసింది ఏంటంటే నాది ఇండియన్ డిఎన్ఏ, అంటే ఒకప్పుడు భారత్లో భాగమైంది, వీళ్ళ కుటుంబం ఇండియన్సే అన్నటువంటి విషయాన్ని ఒప్పుకున్నాడు ఆయన.